తిరుపతిలో గంగమ్మ తల్లిని మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. గంగమ్మ జాతరను పురస్కరించుకొని గంగమ్మకు సారె సమర్పించారు. జాతరకు వచ్చే భక్తులకు ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పించారని అధికారులకు సూచించారు. దేవాదాయ శాఖ చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ఆయన అన్నారు. తమిళనాడులో విజయ్ను గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారనటం కరెక్ట్ కాదని మంత్రి సత్యకుమార్ అన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన వాళ్ళంతా ఈ ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో 2-3 సీట్లకు పోటీ చేసే స్థాయికి పడిపోతుందన్నారు సత్యకుమార్ యాదవ్. బీహారు అస్సాంలలో కూడా జగన్ ఫోటోతోనే గెలిచారని మాట్లాడట్లేదా? ఇప్పుడు వెస్ట్ బెంగాల్, తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి ఇవి కూడా గెలిచాయి కదా అన్ని చోట్ల. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కారణంగానే గెలిచారని మాట్లాడట్లేదా? వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అర్థం ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు తిరస్కరిస్తే అత్యంత దారుణంగా 11 స్థానాలకు పరిమితం చేసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో ఎవరు కూడా గుర్తుపట్టరు, బార్డర్ దాటితే గుర్తుపట్టరు. మేము గెలిపించామని చెప్పుకుంటున్నారంటే ఎటువంటి మానసిక స్థితిలో వారు ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం వల్ల టీవీకి గెలిచింది అని చెప్పుకుంటున్నారంటే దానికి నేను చెప్తున్నాను, సరే నవ్వులాట వాళ్ళకి మామూలు అయిపోయింది. కాంగ్రెస్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి వాటి మీద మాట్లాడే నైతిక హక్కే లేదు. ఈ దేశంలో దాదాపు 115 సార్లు ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి ప్రజాస్వామికమైన ప్రభుత్వాలని కూలదోసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పార్టీ అది. మన రాష్ట్రంలో కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని కూలదోయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. అత్యంత